నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, తడిసిన వరి ధాన్యం పరిశీలన, ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరు. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ కుద్వాన్పూర్ గ్రామంలో సీఎం క్రికెట్ కప్ను ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్లో ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీ తార డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి సందడి. భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి. నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలలో ప్రతి ఒక్కరికి అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉంచే లేటెస్ట్ డిజైన్స్ ఈ తరానికి సంబంధించిన యువతకు కావాల్సిన వస్త్రాలు అందుబాటులో ఉన్న ఎల్వీఆర్ షాపింగ్ మాల్ను ప్రతి ఒక్కరూ సందర్శించాలని డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరోయిన్ డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి మరియు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం షాపింగ్ మాల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లేటెస్ట్ డిజైన్స్ మరియు అన్ని రకాల దుస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్వీఆర్ షాపింగ్ మాల్లో నేటి యువతరానికి తగ్గట్టుగా అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉంచారని, సరసమైన ధరలలో ఆర్మూర్ ప్రాంత ప్రజలకు నచ్చే విధంగా ఎల్వీఆర్ దుస్తులను అందుబాటులో ఉంచిందని అన్నారు. ఎల్వీఆర్లో షాపింగ్ చేసి లేటెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకోవాలని అన్నారు. బట్టల వ్యాపారంలో అపార అనుభవం ఉన్న ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ఆర్మూర్లో ప్రారంభించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్వీఆర్ నిర్వాహకులు, కాంగ్రెస్ మరియు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు. నమస్కారం. మన ఎల్వీఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. సో వాళ్ళ షాపింగ్ మాల్ సపోర్ట్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ టు ద ప్రెస్. సెకండ్లీ ఎల్వీఆర్ ఫ్యామిలీ ఆల్వేస్ ఇది సెకండ్ టైం మీతోటి నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నన్ను పిలిచినందుకు. అండ్ ఐమ్ షూర్ నిర్మల్లో ఆ స్టోర్ చాలా పెద్ద సక్సెస్ అయింది, అలాగే ఇది కూడా అలాగే సక్సెస్ అవ్వాలి అని నా కోరిక. అండ్ ఆల్సో మీ అందరికీ ప్లీజ్ ఇక్కడ వచ్చి షాపింగ్ చేయండి. ఇక్కడ వైడ్ రేంజెస్లో బెస్ట్ ప్రైసెస్ దొరుకుతుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను. నాకు ఇక్కడ నా ఫ్యామిలీ లాగా మీరు మళ్ళీ నన్ను పిలిచారంటే మీరు అందరూ రావాలి. ఇక్కడ మీ అందరికి ఎలా ఉంటుందంటే మీరు ఫ్యామిలీ స్టోర్కి వచ్చారని అనిపిస్తుంది. మీకు ఏదో స్టోర్కి వెళ్ళి ఏదో షాపింగ్ చేయాలని కాదు. బెస్ట్ ప్రైజెస్ ఫ్యామిలీ లాగా ఇక్కడ చూసుకుంటారు, ఫ్యామిలీ లాగా మీకు షాపింగ్ చేపిస్తారు. ప్లీజ్ రండి, షాపింగ్ చేయండి అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని మరియు పంటలకు రసాయనాలు లేకుండా పండించడానికి ప్రయత్నించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట్ అన్వేష్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మరియు జేడీ సాయి కృష్ణ, ఏవో లావణ్య మాట్లాడుతూ రైతులు పండించే పంటకు యూరియాను ఎంతవరకు తగ్గించుకుంటే అంత దిగుబడి వస్తుందని అన్నారు. అలాగే ప్రతి పంటకు రసాయనాలు వాడకం ఎక్కువైందని, రసాయనాలు లేకుండా పండించే పంటలు తినడం వల్ల ఎలాంటి రోగాలు రావని అన్నారు. ప్రజలకు కూడా నాణ్యమైన పంటలు అందించే ఆస్కారం ఉంటుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వటం జరుగుతుందని, యావత్ రైతాంగం ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రతి రైతుకు రైతు భరోసా త్వరలోనే కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు శ్రీలత, దినేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. యూనివర్సిటీ కళాశాల ఏదైతే ఉందో యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసినటువంటి విత్తనాలు, నోటిఫైడ్ విత్తనాలు, వాళ్ళు విత్తనాలను మేము ప్రొడక్షన్ చేసి రైతులకు తక్కువ ధరకు అందించాలనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వం రైతులకు నష్టం జరగదనేటువంటి ఆలోచనతో ఒక మంచి విత్తనాలను ఒక బాధ్యతయుతంగా జరుగుతుంతో విత్తనాలను రైతులకు అందించడానికి ఏర్పడేసినటువంటి సంస్థ ఇది. రైతులంతా కూడా ప్రైవేట్ కంపెనీ మీద ఆధారపడేటువంటి పరిస్థితి. కొన్ని కంపెనీలు అయితే నేను పేరు తీసుకున్నా కానీ ఆ బస్తాల మీద పేరు ఉండదు, దానికి ట్యాగ్ ఉండదు. ఆ విత్తనాలు ఎగబడి మనం కొంటున్నాం. అదేందో ఏమాత్రం నాకు అర్థం కాదు. అంటే ఒక విత్తనం వాడేటప్పుడు అది ఏ కంపెనీ, ఏం ధర, సర్టిఫై చేసిండ్రా లేదా, ఇవన్నీ వివరాలు లేకుండా మనం కొంటే నష్టం జరిగినప్పుడు ఎవరు దాన్ని జవాబుదారితనం అసలు ఆలోచన చేయండి. ఇదే పల్లికొండలో గోనుగొప్పుల్లో నేను పోయినప్పుడు ఒకరైతే రిసిప్ట్ ఉండదు. ఇవాళ నష్టం జరిగితే క్లెయిమ్ చేసుకోవడానికి, నష్టపరిహారం ఇప్పించడానికి అసలు రిసిప్ట్ లేకపోతే నీకు ఆధారం ఏంటంటే నేను ఎవరిని ప్రశ్నిస్తాం? వాళ్ళు అమ్మిండు మనకు కొన్నట్టు మనకు ఆధారం ఏంటి? వాళ్ళ విత్తనాలు కొనుగోలు చేసి నష్టం జరిగితే నష్టపోయిన రైతులే. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే విత్తనం కూడా 1-2 క్వింటాల్ దిగుబడి తేడా తప్పితే ఎక్కడ కూడా 5-10 క్వింటాల్ తేడా ఎక్కడ లేదు.
ఇప్పుడు మేము ఇస్తున్నాం కేఎన్ఎం 6038 ఇస్తున్నాము, బీపీటీ 520 ఇస్తున్నాము, ఆర్ఎన్ఆర్ ఇస్తున్నాము. అదే ప్రైవేట్ కంపెనీ ఇచ్చేటప్పుడు కూడా గది దిగుబడి వస్తుంది, మేము ఇచ్చే విత్తనం కూడా గది దిగుబడి వస్తుంది. మరి అలాంటప్పుడు మన విత్తనం వాడకుండా ఎవరో ప్రైవేట్ కంపెనీల విత్తనాలు ఎవరో డీలర్ చెప్పినని ఆ విత్తనాలు వాడితే రేపు జరగడానికి నష్టం జరిగినప్పుడు దాని బాధ్యత ఎవరు వహిస్తారని ఒకసారి ఆలోచన చేయండి. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ గతంలో ఏ రకంగా అయితే ప్రభుత్వ విత్తనాన్ని వాడినాము, ఇవాళ మేము ప్రభుత్వం విత్తన సంస్థ ఏది ఉందో మీకు ఖచ్చితంగా అన్ని విత్తనాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏనాడు కూడా విత్తన సంస్థ విత్తనము ఒక కాంప్లైంట్ కూడా వచ్చింది అనేటువంటి నేను ఏమైతే చూడలేదు. మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి విత్తనం ఎప్పుడు సమస్య రాలేదు వరిలో. ఈ వరి విత్తనం అనేది ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. కాబట్టి దయచేసి మీరు ఈ సీజన్ లో మేము ఇచ్చేటటువంటి సన్న రకాలైన దొడ్డు రకాలైన మీరు వాడండి. మీకు ఎన్ని విత్తనాలు ఇచ్చినటువంటి బాధ్యత నాది. ప్రైవేట్ వాళ్ళ కంటే రేటు తక్కువ. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో క్రికెట్ సీఎం కప్ 2ను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ క్రీడను ప్రారంభించారు. క్రీడల్లో మక్కువ ఉన్నవారు ఇందులో పాల్గొని ప్రతిభ కనబరచాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రత్యేకంగా క్రీడలు నిర్వహించాలన్న సంకల్పంతో సీఎం కప్ క్రీడలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గెలిచిన టీంకు నగదు బహుమతి అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిబాబా గౌడ్, పవన్, నందిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇచ్చిన 8 గ్యారెంటీలు అమలు చేయాలని, ఈ నెల 8న హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా విజయవంతం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ దేవరాంలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేకానికి 3 నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 8 గ్యారెంటీలు ఇచ్చి అందులో సగం కూడా అమలు చేయట్లేదని మండిపడ్డారు. ప్రభుత్వాలు దిగి వచ్చేంత వరకు ఆందోళన చేస్తామని అన్నారు. ఈ నెల 8న హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలో ప్రతి రైతు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న, కిషోర్, గంగారాం, లింబాద్రి, నరేష్ తదితరులు ఉన్నారు. పని దినాలు అవుతున్నాయో వాటిని తగ్గిస్తున్నారు. అదేవిధంగా కోటాలను కూడా తగ్గిస్తున్నారు. గత 4 నెలల నుంచి ఉపాధి హామీ కార్మికులకు డబ్బులు లేవు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు డబ్బులు లేవు. గతంలో 1,40,000, 50,000 కోట్లుంటే ఇప్పుడు 60,000-70,000 కోట్లకే కుదించిండ్రు. దీన్ని ఎత్తేద్దామని చెప్పి మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడం కోసం కరెంటు మోటార్లకు మీటర్లు పెడతామనేటటువంటి విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. దాన్ని కూడా ఉపసంహరించుకోవాలని, రైతాంగ వ్యతిరేక చట్టాన్ని వాపసు చేస్తారని చెప్పేసి వాళ్ళ దాని స్థానంలో నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ మార్కెట్ వ్యవసాయ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, ఎంఎస్పీ చట్టం తీసుకురావాలని చెప్పేసి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అదే సమయంలో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీని ఇవాళ ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. ఒకటి వ్యవసాయ రంగానికి అన్ని పంటలకు 5,000 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి సన్నద్ధనానికి ఇచ్చి చేతులు దులుపుకుంది. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయలేని 50 శాతం కూడా ఇవ్వలేదు. అట్లాగే రైతు భరోసా ఇవాళ 3-4 ఎకరాల వరకే ఇచ్చి దాన్ని పూర్తి చేయలేదు. అందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని 8వ తేదీన జరిగే ఇందిరా పార్క్ ధర్నాలు జయప్రదం చేయాలని చెప్పేసి రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అకాల వర్షం వల్ల తడిసిన పంటలకు న్యాయం చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. మాక్లూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో గత రాత్రి కురిసిన వర్షాలకు తడిసిపోయిన వరి ధాన్యాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం తడిసిన వరి ధాన్యం వివరాలు రైతుల వద్ద నుంచి సేకరించాలని అధికారులకు సూచించారు. అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యంతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం ప్రతి గింజ కొంటుందని తెలిపారు. తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం సైతం అందించే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, ఆయా శాఖల అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో గల హనుమాన్ మందిరంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి విశిష్ట పూజలు చేశారు. అనంతరం ఆలయ పురోహితులు మాట్లాడుతూ మంగళవారం యువజామున స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశామని, భక్తులు సైతం హాజరయ్యారని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్వీఆర్ షాపింగ్ మాల్ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్వీఆర్ షాపింగ్ మాల్ చైర్మన్ శివప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించారు. అనంతరం శివప్రసాద్ కుటుంబీకులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. రాకేష్ రెడ్డి సైతం వారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. అలాగే రాకేష్ రెడ్డి షాపింగ్ మాల్లో కలిసి తిరుగుతూ వస్త్రాలు కొనుగోలు చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ప్రారంభించడం ఎంతో సంతోషకరమని రాకేష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మే 8న జరిగే రైతు ధర్నాను రైతులు జయప్రదం చేయాలని అఖిల భారత రైతు ఐక్య సంఘం ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి ఆకుల గంగన్న పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అఖిల భారత రైతు ఐక్య సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని అన్నారు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం తీసుకువచ్చి మార్కెటింగ్ విధానం వల్ల బిల్లుల పేరుతో కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుస్తుందని అన్నారు. నిజమైన రైతుకు న్యాయం జరగడం లేదని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. 8న జరిగే హైదరాబాద్ ఇందిరా పార్క్ రైతు ధర్నాను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, లింబాద్రి, రవి తదితరులు ఉన్నారు. వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచుతున్నాయి. అందులో భాగంగానే రైతులకు అన్ని పంటలకు ఎంఎస్పి చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు, రుణమాఫీ జరగాలని, రైతు భరోసాను కూడా సకాలంలో వేయాలని మా యొక్క డిమాండ్. అదేవిధంగా భూమి లేని పేదలకు కూడా భూమిని ప్రభుత్వం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని, ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ఆ విధంగా విద్యుత్ సవరణ బిల్లును కూడా పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలి. ఈ విధమైనటువంటి డిమాండ్స్ను మేము ప్రభుత్వం ముందుస్తున్నాం. రూపాయల కూలీ ఇవ్వాలి, అది డిమాండ్స్. ఇంకోటి హరిజన గిరిజనులకు కూడా అడవి చట్టము 2006లో వచ్చింది. అది ఇంతవరకు కూడా వాళ్ళకు పట్టాలు ఇస్తలేదు. అది కూడా పట్టాలు ఇవ్వాలి. ఎందుకోసం అంటే వాళ్ళని కూడా ఓటు బ్యాంకుగా గవర్నమెంట్ వాడుకుంటుంది, కేంద్రము రాష్ట్రము. అది మంచి పద్ధతి కాదు. ప్రజలు అనేక గోల చేస్తున్నారు. వాళ్ళు ఏదో పరాయి దేశపోళ్ళు గారు హరిజన గిరిజనులు కూడా అడవిలలో ఉండేటి హరిజనులు, వాళ్ళకు కూడా శాశ్వత పట్టాలు ఇవ్వాలని. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ బట్టు రాజేశ్వర్ సూచించారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలు ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటాయని, విద్యార్థులకు డ్రాయింగ్, డ్యాన్స్, క్రాఫ్ట్, కరాటే, స్పోర్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ తదితర అంశాలలో శిక్షణను ఇచ్చేలా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ అవకాశం మండలంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ సూచించారు. సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ యొక్క కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రభుత్వం. మరి విద్యార్థుల్లో తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ శిబిరాల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా, స్పోర్ట్స్, నృత్యము, డ్యాన్స్, ఇక ఇతర డ్రాయింగ్ తదితర అంశాల మీద, ఇంతేకాకుండా వ్యక్తిత్వ వికాసం పైన కూడా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కొరకే ఏర్పాటు చేసిన కార్యక్రమం కావున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థుల కొరకు ప్రత్యేకమైనటువంటి స్నాక్స్ కూడా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటలకి వాళ్ళకి స్నాక్స్ కూడా అందించి ఇంటికి పంపడం జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ గట్టులపై ఇరువైపులా పెరిగిన ముళ్ళ చెట్లను, పొదలను అధికారులు తొలగిస్తున్నారు. వేసవి కాలం కావటం వల్ల వరద కాలువలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. దీంతో అధికారులు కాలువకి ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి కమ్మర్పల్లి శివారు వరకు పొదలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల ఊర చెరువు వద్ద గల కెనాల్ పారే ప్రాంతాన్ని మరియు అంకాపూర్ నుంచి ఆర్గుల్ గ్రామం వరకు ఉన్న రోడ్డు పక్కనే బావులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించారు.
గ్రామంలోని ఊర చెరువు పక్కనే ఉన్న అలుగును కెనాల్ ద్వారా వెళ్లే నీరు మరియు బ్రిడ్జి సరిగ్గా లేనందున వాటి మరమ్మతులు చేయించాలని, అలాగే అంకాపూర్ నుంచి అర్గుల్ గ్రామం వరకు రోడ్డు పక్కనే ఉన్న బావులకు రక్షణ కూడా నిర్మించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి గ్రామస్తులు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ ద్వారా మాట్లాడి ఇరిగేషన్ అధికారులకు మరియు ఆర్ఎండ్బి అధికారులకు మరమ్మతులు చేయాలని కోరారు. సమస్య త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్, కాంగ్రెస్ నాయకులు వెంకట్రామరెడ్డి, అమృతరావు, అనంత్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రామాలయంలో విశిష్ట పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బోధన్ పట్టణంలో శంకర్ నగర్ రామాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద మంత్రోచ్చారాల నడుమ ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రామాలయ అభివృద్ధి అందరి బాధ్యత అన్నారు. రామాలయ అభివృద్ధికి ఎప్పుడు తన వంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు. మనమందరం మంచి చదువు చదవాలి, మన పిల్లలు ఎడ్యుకేటెడ్ కావాలన్న ఉద్దేశంతో అక్కడ ఏదైతే ఏమంటారు మోడల్ స్కూల్కు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఖతం కాబోతుందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగించలేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతారేమోనని దొంగలాగా చూస్తూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్, గంభీరావుపేట్ మండలాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేటలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇక అమలు చేయలేని సీఎం తేల్చి చెప్పారని వారు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ కేల్ ఖతాం దుకాన్ బంద్ అయినట్లేనని అన్నారు. సంవిధాన్ పుస్తకం పట్టుకొని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారని, గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకున్నదన్నారు. ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి రేపటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్, కరీంనగర్ మీదుగా రామగుండం, మంచిర్యాల వరకు రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా మార్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రహదారిపై కాంట్రాక్టుతో కుదుర్చుకున్న బీఓటీ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. బీఓటీ సమస్య పరిష్కరించుకోకుండా రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా మార్చడం కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక పెద్ద మనిషిగా, ఒక కుటుంబానికి పెద్దగా ఎట్లా భావిస్తామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పెద్దగా భావించినటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు, నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా, రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడడము నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యము, ఇంతకన్నా సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్ ఖతం దుకాన్ బంద్, కేల్ ఖతం దుకాన్ బంద్. కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది. జూనియర్ కళాశాల ఎంట్రన్స్ సెట్ పరీక్షలు జిల్లా కేంద్రంలో నిర్వహించగా పోలీస్ పహారా పెద్ద ఎత్తున నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల సెట్ 2025లోని జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలలో 2025-26 సంవత్సరానికి ఒక సంవత్సరం ఇంటర్మీడియట్లో ప్రవేశం కోసం 10/5/2025న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేశారు. కావున నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు నిరోధించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 BNS అమల్లో ఉంటుందని తెలిపారు. అండర్ సెక్షన్ 163 BNS ప్రకారం 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమ్మిగూడరాదన్నారు. నిషేధిత వస్తువులను పరీక్ష కేంద్రాల వద్ద తిరగనివ్వద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పరిపాలన కొనసాగించే వ్యక్తి అని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
సీఎం వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్తుకు శాపంగా మారాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. భారస పార్టీని మమ్మల్ని ఎన్ని తిట్టినా భరిస్తాం. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా సీఎం మాట్లాడితే సహించేది లేదు. రేవంత్ రెడ్డి అత్యంత అసమర్థ దక్షత లేని సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయింది. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ చిలుకలు చెప్పినట్టుగా చెప్పారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయి. పరిపాలన చేతగాని సీఎం రేవంత్ రెడ్డి కాడి కింద పడేశారని కేటీఆర్ విమర్శించారు. నోటికొచ్చిన బూతులు మాట్లాడినా, నోటికొచ్చిన పద్ధతిలో దూషించిన, చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా మేము భరించుకున్నాం, సహించుకున్నాం, కోపాన్ని తమాయించుకున్నాం, పంటి బిగువున బరాయించుకుంటూ వస్తున్నాం. వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎన్ని తిట్టినా పడతాం. శాసనసభలో కానీ బయట కానీ ఎంత రోత మాటలు మాట్లాడినా పడతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, తడిసిన వరి ధాన్యం పరిశీలన, ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరు. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ కుద్వాన్పూర్ గ్రామంలో సీఎం క్రికెట్ కప్ను ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్లో ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీ తార డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి సందడి. భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.